your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణన్ గారు. ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టాక్స్ అండ్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. అయితే రైట్ నౌ ఈవీ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ బూమింగ్ థింగ్ కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా టూ థింగ్స్ని చాలా క్లియర్ చేస్తుంది. అండ్ వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ రైల్వేస్ ఒకటి అయితే, మరొకటి అప్కమింగ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఈవీని ఎక్కువగా పుష్ చేస్తూ ఉంది. టాటా, మహేంద్ర రెండు కూడా ఇందులో హెడ్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి స్టాక్ మార్కెట్ పరంగా ఎటువంటి ఫండ్స్ అనేవి వీటిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అంటారు? షూర్ అండి. ఈవీ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అండి. డెఫినెట్గా స్లోగా ట్రాన్సాక్షన్ అవుతుంది. అండ్ కంప్లీట్గా పెట్రోల్, డీజిల్ అని జీరో అయిపోయి ఈవీ అవుతుందని ఎప్పుడు కాదండి. దాని మార్కెట్ దానికి ఉంటుంది, ఈవీ మార్కెట్ ఈవీ ఉంటుంది. కాకపోతే పర్సంటేజ్ వైజ్లో చేంజెస్ వస్తాయి. డీజిల్ ఎట్లాగో ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయింది, జీరోకి వచ్చేస్తుంది కాబట్టి పెట్రోల్లో ఉంటుంది అండ్ ఈవీ కూడా ఉంటుంది. డౌన్ ద లైన్ ఎలా ఉంది అంటే 50-50% మార్కెట్ అలొకేషన్లో కానీ, సేల్స్లో కానీ, ఆటోమొబైల్ సెక్టార్లో కూడా సేల్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నియర్ ద ఫ్యూచర్ వితిన్ 10-15 years వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ట్రెండ్ అనమాట. సో మనం ఈ దాని నుంచి మనకి ఏం ఆపర్చునిటీ ఉంది అంటే ఈవీ రిలేటెడ్ కంపెనీస్లో వాళ్ళు ఆల్రెడీ హెవీగా R&Dలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఆల్రెడీ కొన్ని చిన్న కంపెనీస్ ఆల్రెడీ పెద్దగా అయిపోయినాయి. ఈరోజు మనం డిసెంబర్లో 2024లో మాట్లాడుతున్నాము. కాకపోతే లాస్ట్ 2-3 yearsలోనే చాలా చిన్న కంపెనీస్ పెద్ద వాల్యుయేషన్స్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పటికీ ఇంకా మనకి స్కోప్ ఉందన్నమాట ఈవీ రిలేటెడ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి త్రూ మ్యూచువల్ ఫండ్స్. నాట్ డైరెక్ట్ స్టాక్ పికింగ్ కాకుండా త్రూ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఓవరాల్గా మనకి రిస్క్ అనేది తగ్గిపోతుంటుంది. అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి ఏంది అనేది ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది కాబట్టి వీల్ విన్ బిట్ మోర్ సేఫర్ హ్యాండ్స్ దెన్ డైరెక్ట్లీ స్టాక్ పికింగ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ థీమాటిక్ ఫండ్స్. థీమాటిక్ ఫండ్స్ జనరల్గానే 7 years 5 years అబోవ్ ఉంటేనే థీమాటిక్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారు ఎవరైనా కానీ. సో ఇవి కూడా అట్లానే కన్సిడర్ చేయాలి ఎవరైనా ఒకవేళ థీమాటిక్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు. సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి థీమాటిక్స్లో. వేరే అదే లార్జ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో, మిడ్ క్యాప్లో రెగ్యులర్గా సైకిల్స్ చేంజ్ అవుతుంటాయి. కానీ థీమాటిక్స్లో చాలా తక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అలొకేషన్ కానీ, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కానీ, ఆ పర్టికులర్ సెక్టార్కి ఇన్సెంటివ్స్ ఇస్తుందా లేకపోతే న్యూ ఇండస్ట్రీస్ పాలసీస్ తీసుకొచ్చి రిఫార్మ్స్ చేస్తుందా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఫస్ట్ ఐటీ రిలేటెడ్ సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ హెస్ పర్ఫార్మ్ రియల్లీ వెల్ అనమాట. దాని తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, దాని తర్వాత వచ్చేసి ఫార్మసీ రిలేటెడ్ అనమాట. సో ఇట్లా నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఏ సెక్టార్ ఆ సెక్టార్ గ్రోత్ ఉంటుంది. కానీ మంచి గ్రోత్ కావాలి, ఎక్కువ గ్రోత్ ఉండాలి అనుకుంటే కొంచెం లాంగ్ డ్యూరేషన్లో ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఈవీ రిలేటెడ్ స్టాక్స్ వేర్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఇన్వెస్టింగ్, అంటే మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈవీ స్టాక్స్. ఏదైనా మొత్తం టోటల్ 5 ఫండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఫండ్ వచ్చేసి బంధన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, థీమాటిక్ ఫండ్ మనం మాట్లాడుకున్నట్లే. దీంట్లో ఉన్న స్టాక్స్ ఏవేవి ఉన్నాయంటే టాటా మోటార్స్ ఉంది, హీరో మోటార్ కాప్ ఉంది, బాష్ ఉంది, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉంది, భారత్ ఫోర్జ్ ఉంది, అండ్ సమాధాన ఉంది, లూమాక్స్ ఉంది, యూనో మిండా అని ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ అలొకేషన్ వచ్చేసి టాటా మోటార్స్ తీసుకుంది, 8% అలొకేషన్ తీసుకునేది బంధన్లో. అండ్ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్, థీమాటిక్ ఫండ్. ఇది కూడా సేమ్ టాటా కూడా 8% తీసుకుంది అలొకేషన్. అండ్ సమాధానం ఉంది, అండ్ హీరో ఉంది, భారత్ ఫోర్జ్ ఉంది, మిండా ఉంది, అండ్ యూనో ఉంది, ఎక్సైడ్ ఉంది, అండ్ లాస్ట్ థింగ్ అమర్ రాజా ఉంది. అమర్ రాజా 0.3. ఇవి చాలామందికి తెలుసు తెలియదు, అది కూడా మన తెలుగు స్టేట్స్కి రిలేటెడ్ కంపెనీ అనమాట. దే ఆర్ మోస్ట్లీ ఇంటూ బ్యాటరీస్ అండ్ ఈవీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డౌన్ ద లైన్ మనము ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమర్ రాజా నుంచి. అండ్ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి ఆదిత్య బిర్లా ఎస్ఎల్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఫండ్, థీమాటిక్ ఫండ్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫండ్స్ ఉన్నాయి, సేమ్ స్టాక్స్ ఉన్నాయి దీనికి ఈవీ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్. ఇక్కడ కూడా సేమ్ స్టాక్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాకపోతే అలొకేషన్ విల్ బి డిఫరెంట్. అంతకుముందు మనం 7%, 8% చూసింది, ఇక్కడ ఆదిత్య బిర్లాలో 11.7% ఉంది. అదే యూటీఐలో చూస్తే 12.24% ఉంది. అంటే ఎక్కువ అలొకేషన్ తీసుకున్నాయి టాటా మోటార్స్కి. సో అట్లా లాస్ట్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్లో మనకి BEL ఉంది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.
చాలామందికి తెలుసో తెలియదు, ఇది పిఎస్యు ఫండ్. వీళ్ళు ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్ చేస్తారు. అండ్ అదర్ దెన్ దట్ దే విల్ డూ ఇన్ డిఫెన్స్ ఆల్సో, బట్ ఈవీ రిలేటెడ్ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద ఫండ్స్ విల్ బీ ద బెస్ట్ గేట్వే టు గెట్ ఇన్ టు ఈవీ రిలేటెడ్ స్టాక్స్ అనమాట త్రూ మ్యూచువల్ ఫండ్స్. అండ్ సార్ ముఖ్యంగా థెమాటిక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనేది అంటే చాలామంది రాంగ్గా చూసుకుంటూ ఉంటారు కదా, ఈ థీమ్ హాట్గా ఉన్నంత వరకునే సేఫ్, ఇన్ కేస్ హాట్ కాకపోతే ఏంటి పరిస్థితి అని, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ప్రాఫిట్స్ యూ కెన్ ఎన్కాష్ ద ప్రాఫిట్. లేదు అట్లాగనే ఉంది అంటే యూ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ మోర్ బుల్ రన్ ఇన్ థిమాటిక్ రిలేటెడ్ ఫండ్స్ అనమాట. సో ఎందుకు అంటే మీరు లాస్ బుక్ చేసుకోవాల్సింది కాదండి. ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో లాస్ అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. లాస్ బుక్ చేసుకుంటున్నామంటే మనం అసలు ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాల్సిందే. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ మెంట్ ఫర్ టు మేక్ ప్రాఫిట్స్, నాట్ టు బుక్ లాస్. లాస్ ఎందుకు బుక్ చేసుకుంటున్నారు అంటే మీకు కరెక్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేదు, కరెక్ట్ అవేర్నెస్ లేదు. అండ్ ఎందుకు లాస్ బుక్ చేసుకుంటారు అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల ఇది కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్లో పెడుతుంటే తప్పితే మీకు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. మనం కరెక్ట్ క్లియర్గా ప్లానింగ్ చేసుకొని 2 ఇయర్స్కి ఒక రిక్వైర్మెంట్, 5 ఇయర్స్కి ఒక రిక్వైర్మెంట్, 10 ఇయర్స్కి ఒక రిక్వైర్మెంట్, ఎమర్జెన్సీ ఫండ్ దాని ప్లేస్లోనే ఉంది. అండ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ లైఫ్కి కానీ ఏమి ఇష్యూ లేవు. డీటెయిల్డ్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటే ఏ ఫండ్కి ఎక్కడ మనం రిడెంప్షన్లు పెట్టడం అనేది జరగదు. అందుకే మన డ్యూరేషన్ ప్రకారం మన ఫండ్ సెలెక్షన్ ఉండాలి అండ్ ఎమర్జెన్సీ ఫండ్ డెఫినెట్గా ఉండాలి. అవన్నీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఈ ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. 50%, 40% ఏదైతే గెయిన్స్ మనం చూసామో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లలో దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి అంటే మన పర్సనల్ ఫినాన్షియల్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. అది స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ ఈ ప్రాఫిట్స్ మన చేతికి వచ్చేస్తాయి అనమాట. దిస్ విల్ బీ ద హోల్ అప్రోచ్. వండర్ఫుల్ సార్. అండ్ రైట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అప్కమింగ్ వెబినార్కి అనేది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వాటిని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.